పరమశాంతి. ఎన్లైట్మెంట్ తర్వాత ఏమిటి? జ్ఞానోదయం అయిన తర్వాత ఏంటనేది చాలా పెద్ద ప్రశ్నే. ఎందుకంటే చాలామంది మనం చూస్తూ ఉంటాం, వారు తమ గురించి నేను ఇప్పటికే ఎన్లైట్ అయ్యాను అని చెప్పుకుంటూ ఉంటారు. మరి చాలామంది గురించి ఇంకా విషయాలు తెలుసుకుందాం. అంటే తర్వాత ఏంటి, రోజంతా తపస్సు చేశాను, నాకు బ్రహ్మ జ్ఞానం వచ్చింది, నాకు ఆత్మ జ్ఞానం వచ్చింది, నాకు అన్నీ కనిపిస్తున్నాయి, బ్రహ్మాండం కూడా కనిపిస్తుంది, అన్నీ అర్థమవుతున్నాయి అని అంటారు. తర్వాత ఏంటి, చాలామంది దేవతలుగా మారిపోతారు, మంచి భావనలు కలిగి ఉంటారు, దేవతలుగా మారారు. కానీ దాని తర్వాత ఏంటి, దేవతలుగా మారి చాలామంది సూక్ష్మ జగత్తులో కూడా ఉన్నారు, దేవాలయాల్లో కూడా ఉన్నారు. కానీ దాని గురించి ఏమిటి, తర్వాత ఏమిటి? ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు దేవతలుగా మారారు, కానీ తర్వాత ఏంటి, బ్రహ్మర్షిగా మారారు. దాని తర్వాత ఏమిటి, నువ్వు ఋషి ముని తపస్విగా మారావు. దాని తర్వాత ఏమిటి, మొదటిసారిగా భూమిపైకి వచ్చావు. దాని తర్వాత ఏమిటి, చివరిసారి భూమి మీదకు వచ్చావు. దాని తర్వాత ఏమిటి, మరణం తర్వాత ఎక్కడికి వెళ్తావు. దాని తర్వాత ఏమిటి, జ్ఞానం ప్రకారం పై లోకాలకు కూడా వెళ్ళగలవు. దాని తర్వాత ఏమిటి, నాకు ఆత్మ జ్ఞానం వచ్చింది. మరి దాని తర్వాత ఏమిటి, నాకు బ్రహ్మ జ్ఞానం వచ్చింది. దాని తర్వాత ఏమిటి, కోట్లాది మంది మహాత్ములకు ఉన్నారు. కానీ దాని తర్వాత ఏమిటి, ఇక్కడ శాస్త్రాలు ఎప్పుడు ఇలా చెప్పలేదు, నువ్వు మరణించిన వెంటనే నేరుగా పై లోకాలకి వెళ్తావు అని, లోకాలన్నీ పొందుతావు అని, ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అనే విషయాలు ఎక్కడా లేవు. ఇక్కడ చాలా తేలికైన విషయం ఏమిటంటే, ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఆ కోరికలన్నీ కూడా ముగిసిపోయాయి. ఇదే ఇక్కడ చెప్పబడుతుంది. ఎన్లైట్మెంట్ మరియు వాసన క్షయం, ఈ రెండింటి మధ్య ఉన్న సూక్ష్మ భేదాన్ని అర్థం చేసుకోవటం చాలా అవసరం. కొన్ని వేదాంత వ్యాఖ్యానాలు ప్రకారం ఆత్మజ్ఞానం కలిగిన వెంటనే అజ్ఞానం నశిస్తుంది. కానీ శరీరం మనసులో ఉన్న పాత సంస్కారాల ప్రభావం కొంతకాలం కొనసాగించవచ్చు. చూడండి, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈరోజు మనకు జ్ఞానం వచ్చింది, ఆత్మ అనుభూతి కలిగింది, కానీ ఇంకా కర్మ బంధనాలు తీర్చుకోవాల్సి ఉంది. ఇంకా మన ప్రారంధ కర్మ పూర్తిగా ముగియ ఉంది. అందుకే అవి నీ ముందు వస్తూనే ఉన్నాయి, మరణం వరకు వస్తాయి. కానీ మరణం వరకు నీవు ఆ జ్ఞానాన్ని పట్టుకొని ఉంచితే మరణం తర్వాత అవి నిన్ను వదిలేస్తాయి. ఒక్క జన్మలోనే ఈ నీ కోరికలన్నీ పూర్తవుతాయి. ఎందుకంటే నువ్వు ఇలా సంకల్పించావు, ఇలా నీ జీవన్ముక్తుడికి వెళ్ళాలి అంటారు. నీవు అలా అనగానే కర్మలు వేగంగా రావటం ప్రారంభమవుతాయి, ఫటాఫట్ వచ్చేస్తాయి, వెళ్ళిపోతాయి, క్లియర్ అవుతూ ఉంటాయి, నువ్వు తేలిక పడుతూ ఉంటావు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ కొన్ని వేదాంత మహావాక్యాలు ప్రకారం ఆత్మజ్ఞానం కలిగిన వెంటనే ఆ జ్ఞానం నశిస్తుంది. కానీ శరీరం మనసులో ఉన్న పాత సంస్కారాల ప్రభావం కొంతకాలం కొనసాగించవచ్చు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈరోజు మనకు జ్ఞానం వచ్చింది, అనుభూతి కలిగింది, కానీ ఇంకా కర్మ బంధనాలు తీర్చుకోవాల్సి ఉంది. ఇంకా మన ప్రారంధ కర్మలు పూర్తిగా ముగియలేదు. అందుకే అవి నీ ముందు వస్తూనే ఉంటాయి, మరణం వరకు వస్తూనే ఉంటాయి. మరణం వరకు నీవు ఆ జ్ఞానాన్ని పట్టుకొని ఉంచితే మరణం తర్వాత అవి నిన్ను వదిలేస్తాయి. ఈ ఒక్క జన్మలోనే నీ కర్మలన్నీ పూర్తవుతాయి. ఎందుకంటే నీవు ఇలా సంకల్పించావు కదా, నేను జీవన్ముక్తుడిగా వెళ్ళాలి అని. నీవు అలా అనగానే కర్మలు వేగంగా రావటం ప్రారంభమవుతాయి, ఫటాఫటు వస్తాయి, వెంటనే వెళ్ళిపోతాయి, అవి క్లియర్గా అవుతుంటాయి. నీవు తేలిక పడుతూ ఉంటావు, అప్పుడే భయపడతావు కూడా. ఎందుకంటే నీవు సంకల్పించావు, నాకు ఇక జన్మ వద్దు అని. మరి ఇప్పుడు ఏమవుతుంది, ప్రారంధంలో మిగిలి ఉన్నది ఏదైనా ఉంటే అది వేగంగా ముందుకు వస్తూ ఉంటుంది. అది వేగంగా వచ్చినప్పుడు మనం జ్ఞాన దృష్టితోటి దాన్ని చూస్తాము, వెంటనే అనుభవించి భోగించి దాని నుంచి విముక్తి పొందుతూ ముందుకు సాగిపోతాము, వెనక్కి వెళ్ళము. దుఃఖాలు కూడా దుఃఖాలుగా అనిపించవు. ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుంది, జ్ఞాని అయినా అజ్ఞాని అయినా స్థితప్రజ్ఞ స్థితిని పొందిన తర్వాత కేవలం దర్శనాలు ఇవ్వడానికి మాత్రమే కూర్చుంటారా అని. ఇది చాలా ముఖ్యమైన విషయం.
బాపూజీ ఏమంటారు? చాలా స్పష్టంగా చెప్తారు, నాకేమీ పూలు ఇవ్వకండి, మీరే పువ్వులాగా మారండి అని. మరి వారి మాట చాలా సరళమైనది. ఆత్మస్వరూపంగా మారి చూపించండి. నేను పొందిన జ్ఞానాన్ని మీకు ఇచ్చాను, నేను చదివించాను, నేను పొందింది మీకు అందించాను. ఇప్పుడు మీరు ఆత్మస్వరూపంగా మారండి అని. కలవడం, దర్శనాలు తీసుకోవటం అనే విషయాలను వదిలేయండి. చాలా అయిపోయింది. 30 సంవత్సరాలు గడిచిపోయింది. ఎవరి భాగ్యంలో ఉంటే వాళ్ళు కలుస్తారు అని చెప్తున్నారు బాపూజీ. ఎవరి భాగ్యంలో లేకపోయినా వారు కలవలేరు. కానీ సేవ చెయ్యండి, జ్ఞానదానం, మహాదానం చెయ్యండి. అందులో అవ్వల్ నెంబరుగా అవ్వండి. అదే మీతో పాటు మీ వెనకాల వస్తూ ఉంది. ఇదే మీ భాగ్యాన్ని నిర్మించే చివరి సమయం. ఇదే మీకు లభించిన జ్ఞానము, యోగము, సేవ, ధారణ, నిజమైనటువంటి ప్రయోగం. అంటే ఎన్లైట్మెంట్, జ్ఞానోదయం అయింది అని అనుకోగానే, సాక్షాత్కారం అవ్వటంతో, బ్రహ్మాండంతో కనెక్షన్ అవ్వగానే సరిపోదు. పరివర్తన అనేది కావాలి. లోక కళ్యాణం కోసం త్యాగము, తపస్సు చేయాలి. మరలా విశ్వ పరివర్తన కోసం మీ వంతు సాయం చేయాలి. అందుకే ప్రధానికి మీరు తర్వాత ఏంటి అనేది ప్రశ్న వేసుకుంటే చాలామందికి సమాధానాలు లభిస్తూ ఉంటాయి. ఇది గొప్ప విషయం. నువ్వు దేవతగా మారావు, కానీ తర్వాత ఏమిటి అని ఆలోచించు. ఋషి ముని కాదు, గృహస్థంలో ఉంటూ విశ్వానికి నువ్వేం చేశావు, మరి జీవితంలో ఎంత పరివర్తన తీసుకొచ్చావు, విన్న జ్ఞానం, చదివిన జ్ఞానం, చెప్పిన జ్ఞానం నువ్వు ఎంతవరకు ధారణ చేశావు, ఇది ముఖ్యము అని ఇక్కడ అనంతభాయ్ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్లైట్మెంట్ అయింది, జ్ఞానోదయం అయింది, కానీ కోరికలు నశించాయా, వాసనలు పోయినాయా, అది కూడా మనం చెకింగ్ చేసుకుంటూ ఉండాలి. సూక్ష్మదేహాన్ని అర్థం చేసుకోవాలి. వేదాలు చదివారు, వర్లించారు, కానీ అజ్ఞానం పోలేదనుకోండి, లాభం ఏంటి? మరి సంస్కారాలు పరివర్తన కాకపోతే లాభం ఏంటి? అందుకనే ఇది చాలా ముఖ్యము. జ్ఞానం వినటం కాదు, చెప్పడం కాదు, ధారణ చేయటం కూడా చాలా ముఖ్యమే. మరణం తర్వాత మనం జ్ఞానం పట్టుకొని ఎక్కడికి వెళ్తాం, సంస్కారాన్ని పట్టుకొని ఎక్కడికి వెళ్తాం అనేది విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటున్నారు అనంతభాయ్. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు.